జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జనవరి 26 నాటికి ఏ రోడ్డుపైనా చెత్త కనిపించకూడదన్నారు. భావితరాలకు ప్రజారోగ్యానికి యోగా అవసరమన్న చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా తయారు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. పర్యావరణంలో అవకాశాలు అందుకోవడం అనే థీమ్తో అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులను సత్కరించి స్థానికులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలంతా కలిసి స్వచ్ఛాంధ్రను ముందుకు తీసుకెళ్లాలని సీఎం పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం వదిలివెళ్లిన 86 లక్షల టన్నుల చెత్త తొలగించామన్నారు. రీసైక్లింగ్ యూనిట్లు భారీగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వ్యర్థాలతో సంపద సృష్టించే క్రతువులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల పునర్వినియోగం దిశగానూ చర్యలు చేపట్టినట్లు వివరించారు. వ్యర్థాలను వనరులుగా ఆస్తులుగా మారుస్తున్నామని చంద్రబాబు చెప్పారు. జూన్ 2026 నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేద్దాం. జనవరి 26కి రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్డు మీద వేస్ట్ అనేది కనపడకూడదు. ఇప్పుడు స్వచ్ఛ రథాలు కూడా తీసుకొచ్చాం. మార్చి 26కి పట్టణ ప్రాంతాల్లో 5 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షల కాంపోస్ట్ తయారు చేసే కేంద్రాల్ని ఏర్పాటు చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అక్టోబర్ 2వ తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కనపడడానికి వీలు లేదు. అన్ని గ్రామాలు ఓడిఎఫ్ గ్రామాలుగా ఉండాలి. మరుగుదొడ్లు కట్టుకోవాలి, మరుగుదొడ్డి వాడాలి. బయట మరుగుదొడ్డికి పోవడానికి వీలు లేదు. కూటమి ప్రభుత్వంలో అనకాపల్లిని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నామన్న సీఎం జిల్లాకు 46 పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. 3 ఏళ్లలో ఉత్తరాంధ్రలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనకాపల్లి జిల్లా పరిశ్రమల హబ్గా తయారైంది. 2,89,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఒక జిల్లాలో 46 పరిశ్రమలు వస్తున్నాయి. ఈ పరిశ్రమలు వస్తాయి 1,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలోనే 2వ అతిపెద్ద బెల్లం మార్కెట్ మన అనకాపల్లి బెల్లం. అది కూడా మనం అనకాపల్లిలో ఆర్గానిక్ బెల్లం చేసి ప్రపంచానికే ఎగుమతి చేసే పరిస్థితికి వస్తాం. దీని మీద శ్రద్ధ పెడతాం, చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక 1-2 నెలల్లో ట్రయల్ రన్ కింద పోలవరం నీళ్లు అనకాపల్లికి వస్తాయని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2-3 ఏళ్లలో ఉత్తరాంధ్రలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దేశంలో ప్రపంచంలో సరైన పరిపాలనకు ఏపీ చిరునామాగా ఉంటుందన్న చంద్రబాబు విశాఖను ఏఐ, డేటా, యోగా సెంటర్గా మారుస్తున్నామన్నారు. గంజాయి పంటలను కాఫీ తోటలుగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. అరకు కాఫీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చామన్నారు. యోగాంధ్ర కార్యక్రమంపై జగన్ చేసిన విమర్శలను సీఎం తిప్పికొట్టారు. మెడికల్ కళాశాలలపై వైసీపీ విష ప్రచారం మానుకోవాలన్నారు. ఒకరంటారు ఐటీ కంపెనీలు వస్తే కేసులేస్తారు. నేను మెగా డిఎస్సి పెడితే 40-50 కేసులేస్తే ఒక పక్క పని చేయాలి, ఇంకో పక్క ఆ కేసుల మీద పోరాడాలి. నిన్నే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తే దానికి కూడా కోర్టుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా చేస్తే నేను ఒకటే చెప్తున్నా, భూబకాసురులు ఎంతమంది వచ్చినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేను అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఈ రోజు ఇచ్చింది పేదల కోసం మెడికల్ కాలేజీలు ఇచ్చాం, ప్రైవేటుకి ఇచ్చామని కావాలని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. మొన్నటి వరకు 104 గాని 108-9 గాని దేని కింద ఇచ్చారని అడుగుతున్నా. విశాఖపట్నంలో మీరు చూశారు రిషికొండ 500 కోట్లు అక్కడ ఖర్చు పెట్టిన వ్యక్తులు కనీసం ఒక్క మెడికల్ కాలేజ్ కట్టలేకపోయారు. విశాఖపట్నాన్ని గంజాయికి డ్రగ్స్ క్యాపిటల్ గా చేస్తే ఈ రోజు ఏఐ క్యాపిటల్ గా, డేటా సెంటర్ క్యాపిటల్ గా
యోగా క్యాపిటల్ గా మనం చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు పెడతాం. యోగా భావితరాలకు అవసరం, ప్రజారోగ్యానికి అవసరం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం.